నమస్తే. నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ఒకసారి ఈ వీడియో చూడండి. మనకేం తక్కువ 3,00,00,000 బడ్జెట్ ఉంది. ఎవడో 1,00,00,000 కట్టింది, కూలింది, పోయింది. 1,00,00,000 గంగలో పోయింది, గోదావరిలో పోయింది. ఎవడో 1,00,00,000 కట్టింది, కూలింది, పోయింది. 1,00,00,000 గంగలో పోయింది, గోదావరిలో పోయింది. ఇది ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాట. 1,00,00,000 కోట్లతో కట్టింది, కూలింది, పోయింది, గోదావరిలో కొట్టుకపోయింది, గంగలో కొట్టుకపోయింది అని అన్నాడు. ఆయన అంటా ఉంటే అందరు చప్పట్లు కొట్టారు. ముందున్న వాళ్ళంతా మేధావులే, మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ మేధావులే ఉన్నారు. పీజీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళే ఉన్నారు ముంగటంతా. ప్రొఫెసర్లు, వైస్ ఛాన్సలర్గా ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద పోస్టులలో ఉన్నవాళ్ళు, యూనివర్సిటీలో కాలేజీలకు ప్రిన్సిపల్గా ఉన్నవాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాలేజ్ స్టాఫ్, కొందరు స్టూడెంట్స్, కాంగ్రెస్ నాయకులు, వీళ్ళందరూ ఉన్నారు. మెజారిటీ ఆఫ్ మేధావి వర్గమే ఉన్నది. సో రేవంత్ రెడ్డి మాటలు చెప్పినప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టారు. అంతా కొట్టుకపోయింది, గోదావరిలో కొట్టుకపోయింది అన్నప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు. నవ్వు వచ్చింది నిజంగా. అది చూసిన తర్వాత అరే అమ్మ వీళ్ళందరూ మేధావులు, ఇంత చదువుకున్న వాళ్ళు, కాస్త అవగాహన ఉన్నవాళ్ళు, కాస్త కాదు చాలా ఎక్కువ అవగాహన ఉన్నవాళ్ళు. ముఖ్యమంత్రి కంటే కూడా అక్కడ ఉన్న వాళ్ళు చాలా సబ్జెక్టు పరంగా చాలా గొప్ప మేధావులు అందరూ కూడా. వాళ్ళందరూ అట్లా చప్పట్లు కొట్టడం చూసి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో మెజారిటీ పంపులు కూడా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయి. ఎల్లంపల్లి పైనుంచి కంప్లీట్గా కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ దాకా వాటర్ లిఫ్టింగ్ జరుగుతూ ఉన్నది. సో ఈ మధ్యలో ఉన్నటువంటి పదుల సంఖ్యలో పంపులన్నీ కూడా పనిచేస్తున్నాయి ఇప్పుడు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం రన్ అవుతూ ఉన్నది. ఆ ప్రాజెక్టులో భాగంగా చేసినటువంటి పంపులు, టన్నెల్స్ అన్నీ కూడా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయి. వాటి ద్వారా నీళ్లు సప్లై అవుతూ ఉన్నాయి. నియర్ బై హైదరాబాద్ దాకా వస్తూ ఉన్నాయి. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ అంటే చాలా దగ్గర హైదరాబాద్కి. సో అక్కడి వరకు వస్తూ ఉన్నాయి అవన్నీ కూడా. కానీ రోజు దానికి సంబంధించినటువంటి వార్తలు కొద్ది రోజులుగా రెగ్యులర్గా పేపర్లు వస్తూ ఉన్నాయి. ఆ పంపులు ఆన్ అయింది, ఆ వాటర్ పైకి పొంగేది, అవన్నీ కూడా పేపర్లో పెద్ద పెద్ద ఫోటోలు వేసి వార్తలు వేస్తూ ఉన్నారు. సో మరి అవన్నీ కూడా ఈ మేధావి వర్గం ఖచ్చితంగా రోజు పేపర్లు చదువుతుంది. చదివేటప్పుడు అందులో వస్తుంది. వచ్చినప్పుడు మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో బాగా కట్టినటువంటి పంపులు ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి, నీళ్ళు వస్తూ ఉన్నాయి. మరి ఇంత క్లియర్గా నీళ్ళు వస్తాయి కనబడతా ఉంటే, ఇంత క్లియర్గా పంపులు నడిచేది పేపర్లలో వార్తలు వస్తున్నాయి, టీవీలో చూపిస్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే మరి ఇలా 1,00,00,000 కోట్లతో కట్టినటువంటి ప్రాజెక్టు కొట్టుకపోయింది గోదావరిలో అంటాడు. దానికి వీళ్ళు చప్పట్లు కొడతారు. ప్రాజెక్టు టోటల్ కాస్టే 1,00,00,000 కోట్లు అయినప్పుడు, ఆ 1,00,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోయినప్పుడు ఈ పంపులు ఎట్లా నడుస్తాయి? ఈ పంపులు ఎక్కడివి? ఆ టన్నెల్స్ ఎక్కడివి? ఈ రిజర్వాయర్లు ఎక్కడివి? ఇదంతా మరి ఒక మిథ్య అనుకోవాలి. ఒక ఊహాజనితమైనది, ఒక ఫిక్షన్ ఇదంతా. రియాలిటీ కాదు, ఫిక్షన్ అనుకోవాలి మరి మనం. ఈ పేపర్లో వస్తున్నటువంటి వార్తలు ఇవన్నీ కూడా రియాలిటీ కాదు. కేవలం ఆ పంపులు ఉండే కావచ్చు, ఉండేనట, టన్నెల్స్ ఉండేనట, కాలువలు ఉండేనట, రిజర్వాయర్లు ఉండేనట, ఈ నీళ్ళు అందులోకి వచ్చినాయట అట అనుకొని మనం ఒక అజంప్షన్లో మాత్రమే అనుకోవాలి. అప్పుడు అది నిజం కాదు అనుకోవాలి. కానీ కళ్ళ ముందు కనిపిస్తున్నది, పంపులు తిరిగేది కనిపిస్తుంది, నీళ్లు పోసేది కనిపిస్తున్నది, ఆ నీళ్లు కాలువల్లో పోయేది కనిపిస్తున్నది, రిజర్వాయర్లకు వచ్చేది కూడా కనిపిస్తూ ఉన్నది. మరి ఇంత క్లియర్గా కనిపించినప్పుడు, ఇంత క్లియర్ కట్గా ఉన్నప్పుడు ఏ ఒక్క మేధావి కూడా లేచి లేదు సార్ 1,00,00,000 కోట్లు ఎట్లా కొట్టుకపోతే పోలేదు, ఏదో 3,000 కోట్లు 4,000 కోట్లు, ఆ 3 బ్యారేజ్ల కాస్టే 3,000-4,000 కోట్లు ఉంటుంది. సో మరి ఇప్పుడు ఒక బ్యారేజ్లో కొంత దెబ్బతిన్నది కాబట్టి అది చాలా చిన్న అమౌంట్ సార్, 1,00,00,000 కోట్లు కాదు పోయింది అని ఏ ఒక్క మేధావి లేచి మాట్లాడలేదు. అక్కడ అందరు తెలంగాణలో అక్కడ ఉన్నోళ్ళు, వేరే ఆంధ్రోళ్ళు ఏం కాదు, మెజారిటీ తెలంగాణలో ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి ఎంత లబ్ధి జరిగింది, ఏం జరిగింది అది తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా లేచి మాట్లాడలేదు. ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆ ఫలాలు పొందుతున్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు. ఆ మేధావి వర్గంలో అక్కడ కూర్చున్న వాళ్ళలో ఉన్నారు. వాళ్ళు కూడా లేచి సార్ అది కాదు, మీకు తెలియనట్టున్నది, 1,00,00,000 కోట్లతో కట్టింది 1,00,00,000 కోట్లు పోలేదు, ఇగో ఇది పరిస్థితి, ఈ పంపులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కేవలం ఆ 3 బ్యారేజీలకు సంబంధించి మీరు అభ్యంతరం పెడుతున్నారు కాబట్టి దాని కాస్ట్ ఇంత అని చెప్పి చెప్పగలిగిన వాళ్ళు, చెప్పేంత సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. కానీ ఏ ఒక్కరు కూడా ప్రయత్నం చేయలేదు. అంటే మరి వీళ్ళని మనం ఏమనుకోవాలి? మేధావులు అనుకోవాలన్నా, మేత ఆవులు అనుకోవాలన్నా, లేకపోతే ₹1,00,00,000 అమ్ముడు పోయినారు అనుకోవాలన్నా, పదవులకు అమ్ముడు పోయినారు అనుకోవాలన్నా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడంలో రేవంత్ రెడ్డికి సహకరిస్తున్నారు అనుకోవాలన్నా? అవినీతి ఎంత జరిగింది, ఏం జరిగింది అనేది పక్కన పెడితే కాళేశ్వరం ప్రాజెక్టు తోటి జరిగిన మంచి ఉత్తర తెలంగాణకు చాలా జరిగింది. చాలా భూగర్భ జలాలు పెరగడం కావచ్చు, పంటల సాగు విస్తీర్ణం పెరగడం కావచ్చు, ఇట్లాంటి చాలా జరిగినాయి. ఇవన్నీ అందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెట్ అది. కానీ ఒక విశ్వవిద్యాలయంలో మేధావులందరూ ఉండే స్థలంలో ఒక వైస్ ఛాన్సలర్, పెద్ద ప్రొఫెసర్ ఆ పక్కన ఉండంగా, ముంగట చాలామంది ప్రొఫెసర్లు, వైస్ ఛాన్సలర్లు అందరు ఉండంగా, అంతమంది ముందు ఇంత క్లియర్గా ఒక అబద్ధాన్ని చెప్తే వాళ్ళందరూ చప్పట్లు కొట్టి దాన్ని సమర్థిస్తే అసలు తెలంగాణలో మేధావులు ఉన్నట్టా లేనట్టా? ఈ మేధావర్గం అంతా ఏమైనట్టు? లేకపోతే ఈ మేధావులందరికీ
ఏదైతే 2023 డిసెంబర్‌లోనే వీళ్ళ మేధావిత్వాన్ని అంతా కూడా తాకట్టు పెట్టిర్రు ఎక్కడనన్నా. ఎందుకు? అంటే రాజకీయాలు అపార్ట్, రాజకీయాలను పక్కన పెట్టేస్తే ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించినది. రాష్ట్ర ప్రజల ఆస్తి అది. దాని విషయంలో పదే పదే తప్పుడు ప్రచారాలు జరుగుతా ఉంటాయి. తప్పుగా చెప్పుకుంటా పోతా ఉంటే దాన్ని బయట రాజకీయ సభలలో, రాజకీయ వేదికలలో ఈలలు కొడుతూ, చప్పట్లు కొడుతూ సంబరాలు చేయొచ్చు. రాజకీయ వేదికలలో అదే జరుగుతది. ఇప్పుడు రేపటి రోజున బీఆర్ఎస్ వాళ్ళొచ్చినా కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి మీద ఏదైనా ఆరోపణ చేస్తే అది కూడా అక్కడ అదే జరుగుతది. రేవంత్ రెడ్డి చేసిన దాన్ని కూడా వాళ్ళు చేయలేదని చెప్తే అక్కడ కూడా వాళ్ళు చప్పట్లే కొడతారు. కానీ ఒక మెజారిటీ మేధావి వర్గం ఉన్న స్థలంలో ఇట్లాంటి తప్పులు చెప్పినప్పుడు కనీసం దాన్ని కరెక్ట్ చేసే అది చేయలేకపోయారు అంటే అది మన రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావుల గొప్పతనం అనాలనా, చిల్లరతనం అనాలనా, ఇంకేమనాలనో దానికి మీరేదైనా పేరు పెట్టు. ఒక తెలంగాణవాది రీసెంట్‌గా పక్క దేశంలో, పరాయి దేశంలో ఇట్లనే ఒక మీటింగ్ పెట్టి ఆకునూరు మురళి అనే వ్యక్తి చిల్లర పల్లరగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అక్కడనే లేచి కడిగి పారేసిండు. గత 10 ఏళ్ళు ఏం చేయలేదు విద్యా వ్యవస్థకు అని చెప్తే ఆయన లేచి కౌంటర్ ఇచ్చిండు. అక్కడనే మాట్లాడాడు. అది గట్ల గట్స్ ఉండాలి. నిజం చెప్పడానికి గట్స్ ఉండాలి. ఆయన ఒక అబద్ధాన్ని 1,00,000 కోట్లతో కొట్టింది. 1,00,000 కోట్లు కొట్టుకుపోతే మరి పంపులు ఎక్కడి, కాలువలు ఎక్కడి, రిజర్వాయర్లు ఎక్కడి, ఇవన్నీ ఎట్లయినాయి మరి? అంటే జస్ట్ ఇట్లా పేపర్ల మీద గీతలు గీస్తేనే ఇవన్నీ అయినాయి, అందులో వచ్చి నీళ్ళు ఆగుతున్నాయి. మేధావులు ఇప్పటికైనా ఆలోచించాలి. మేధావి వర్గంగా చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. పదవిలో ఉన్న వ్యక్తి మొన్నటి వరకు ఉన్న కేసీఆర్ కావచ్చు, రేపు ఒకవేళ ఇంకొక ఆయన వచ్చినా కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ ఎవరున్నా కానీ నిజం చెప్పే దగ్గర నిజం ఇది అని చెప్పి చెప్పగలగాలి. వాళ్ళు అబద్ధం చెప్తే దాన్నే నిజం అని చెప్పి ఆహా ఓహో అంటే చాలా మందికి చేరుతుంది. చాలామంది రాజకీయ నాయకుల మాటలు నమ్మరు కావచ్చు కానీ టీచర్లు, ప్రొఫెసర్ల మాటలు నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు. విద్యార్థులు కావచ్చు, వేరే వర్గం కావచ్చు. సో వాళ్ళందరూ కూడా తప్పుదారి పడతారు. అదే ఆ తప్పే నిజం అనే అనుకునే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇకనైనా మేధావి వర్గం కొంతనైనా మరీ వాళ్ళలా కంప్లీట్‌గా అబద్ధం కాకుండా కొంతవరకైనా నిజాలు చెప్పే రకంగా ఆలోచిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.